మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మీరు ఈ రోజున అనగా డిసెంబర్ మాసం 11వ తేదీ బుధవారం తిథి నాడు మీ యొక్క వ్యక్తిగత రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఊసుపోక పాలుపోక ఎవ్వరితో కూర్చొని ముచ్చట్లు పెట్టొద్దు. మీ యొక్క రహస్యాలు వారికి చెప్పడం రీత్యా మీకు కలిగేది పెను ప్రమాదము. నేటి పంచాంగం ప్రకారం డిసెంబర్ మాసం 11వ తేదీన బుధవారం తిథి నాడు మీకు ఇలాగే ఉండబోతుంది. కనుకనే ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. కావున అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున శారీరకంగా, మానసికంగా బలహీనంగా అనిపించొచ్చు. కొద్దిపాటి విశ్రాంతి, చాలా వరకు మీకు బలవర్ధమైన ఆహారం అందితే ఆలస్యంగా అయినా కూడా కోలుకుంటారని చెప్పాలి. మీ శక్తిని పుంజుకుంటారు. ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అధిక మొత్తాలు తెచ్చి పెట్టబోతుంది. సమయం అంతా సానుకూలంగా ఉండబోతుంది. మీరు ఏమిటంటే ఈ రోజున అబద్ధాలు చెప్పడం మానుకోండి. జీవిత భాగస్వామి తాలూకా అద్భుత కోణాన్ని ఈ రోజున చూడబోతున్నారు. ప్రేమను అనుభూతి చెందగలుగుతారు. అయితే మీకు పూర్తి స్థాయిలో ఈ రోజున ఎదుటి వారి యొక్క ప్రేమను అర్థం చేసుకునే మంచి మూడ్ లో ఉండబోతున్నారు. ఈ రోజు చాలా స్పెషల్ రోజు అవుతుంది. గొప్ప విషయాన్ని అనుభూతి చెందుతారు. తగిన సమయం ఇవ్వడం లేదు వారికి. తగిన సమయం కేటాయించాలి అని జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా విఫలం చెందుతారు. జీవిత భాగస్వామితో చాలా రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకంగా కారణంగా ముగిసిపోవచ్చు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలంటే ఈ రోజు నుండే డబ్బు పొదుపు చేయండి. మీ యొక్క ప్రవర్తన కొత్త స్నేహితులు పొందడానికి ఈ రోజు సాయపడుతుంది. అలాగే ఈ రోజున అనుభవజ్ఞుల సలహాను ప్రతి విషయంలో తీసుకోండి. ఈ రోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు బాగా కలిసొస్తుంది. వ్యాపార భాగస్వామ్యులు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం ఏర్పడొచ్చు. భాగస్వామ్యంలో కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి ఈ రోజున స్నేహితులు గాని, కుటుంబ సభ్యులు గాని బయటపడేస్తారు. ఇది ఉపశమనం కలగ చేస్తుంది. కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజున సరైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ప్రేమానురాగాలు పంచే అద్భుత అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈ రోజులు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. సీనియర్ల నుండి, సహ ఉద్యోగుల నుంచి ఈ రోజున సపోర్టు, మెచ్చుకోలు అందబోతున్నాయి. ఇవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. ఈ సమయాన్ని ఆనందంగా వారు గడుపుతారు. వైవాహిక జీవితం కూడా ఈ రోజున ప్రశాంతంగా ఉంటుంది. మీ అభిప్రాయాలు ఏ విషయంలో అయినా వ్యక్తపరచడానికి వెనుకాడద్దు. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించొద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసాన్ని పొందుకోవడానికి మరొక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒంటరిగా ఉండి సమస్య కోసం సమస్య పరిష్కారం తప్పక కలుగుతుంది. మనస్ఫూర్తిగా ఈ రోజున మీరు ప్రశాంతంగా నవ్వుకోగలుగుతారు. ఇంతకు ముందు భవిష్యత్ అవసరాల కోసం పెట్టిన పెట్టుబడి వల్ల ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. చేసే సమయానుకూల సహాయమో ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఒక రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానుకోండి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనల్ షేపుకొస్తాయి. చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే
అయితే ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీ బంధువు ఒకరు ఈ రోజున సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అది మీ ప్లానింగ్ ను దెబ్బతీయొచ్చు. రక్తపోటు రోగులు దానిని తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడానికి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలా చూసుకోండి. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి నచ్చిన వారు అవుతారు. వారితో ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైన టెన్షన్ పెట్టుకోవద్దు. ఇది మిమ్మల్ని పేల్చి పిప్పు చేస్తుంది. కావున టెన్షన్ ను విడిచిపెట్టండి. మనసుకు హత్తుకునే వారితో మాట్లాడండి. సమస్యను జటిలం చేసుకోవద్దు. రాత్రిలోపు ఆర్థిక లాభాలు పొందుకోగలుగుతారు. మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వస్తుంది. అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి ఈ రోజున చాలా ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజున ఒక అద్భుతవంతమైన వార్తను అందుకుంటారు. అది మీకు కూడా ఆనందాన్ని కలగచేస్తుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే గనక ఈ రోజున కాస్త బాధించవచ్చు. హాస్పిటల్ కు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వదు. మీ విశ్వాసం, వృత్తి జీవితంపై ఇది ప్రభావం చూపిస్తుంది. అది మీ వైపు వాదనలు వినిపించి సహాయం చేసేలా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈ రోజు సమయం ఉంటే గనక వారిని కలుసుకుని తగు సలహాలు, సూచనలు తీసుకోండి. ఈ రోజున మీకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. వారు స్నేహితులు కావచ్చు లేదా బంధుమిత్రులు కావచ్చు. మీకు సంబంధించిన ఏ చిన్న వ్యవహారం గురించి అయినా ఎవరితో డిస్కస్ చేయొద్దు. అనవసరమైన డిస్కషన్స్ కి దూరంగా ఉండండి. మీ గురించి సమాచారం తెలుసుకునే వ్యక్తుల్ని మీరు గుర్తించగలుగుతారు. కావున అటువంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టండి. ఎందుకంటే వారి గురించి ఏదీ చెప్పకుండా మీరు ఇంకా ఏదో చెప్పాలి అన్నట్లుగా తపన వారి ముఖంలో కనిపిస్తుంది. అటువంటి వ్యక్తులు ఎవరున్నా దూరంగా పెట్టేయండి. మీ గురించి ఎవరికి ఈ రోజున ఏమీ చెప్పొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇలాగే ఉండబోతుంది. వ్యక్తిగత రహస్యాలు తెలుసుకునేందుకు శత్రువులు ఉత్సాహాన్ని చూపిస్తారు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ధ్యానం, యోగాన్ని మాత్రం దినచర్యలో పాలు భాగస్వామ్యం చేసుకోండి. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. మానసిక హింస నుండి ఇది మిమ్మల్ని నిరోధిస్తుంది. శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే నిత్యము హనుమాన్ చాలీసాను పఠించండి. మానసిక స్థైర్యం, ధైర్యం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.